ప్రస్తుతం మనతో పాటు అయితే నిరుద్యోగ జేఏసీ కన్వీనర్ మూర్తి గారు అయితే ఉన్నారు. వారితో మాట్లాడి తెలుసుకుందాము అసలు ఏంటి నిరుద్యోగుల పరిస్థితి అనేది. అన్న, అసలు నిరుద్యోగుల పరిస్థితి ఏంటి, వాళ్ళ సిచ్యువేషన్స్ ఎలా ఉన్నాయి ఇప్పుడు ప్రస్తుతం? తెలంగాణలో నిరుద్యోగులు అత్యంత ఆందోళనకరంగా ఉన్నారు. చాలా నిరుద్యోగులు ఆందోళన పడుతుంటే కూడా ప్రభుత్వం ఇప్పటికీ స్పందించట్లేదు. ఈరోజు నిరుద్యోగుల ఆందోళనకు సంబంధించి రోజు దిల్సుఖ్నగర్లో కానీ, ఉస్మానియా యూనివర్సిటీలో కానీ, అశోక్ నగర్ సెంటర్లో కానీ ఆందోళనలు రోజు ఒక రూపంలో జరుగుతుంటే కూడా రాష్ట్ర ప్రభుత్వం స్పందించట్లేదు. ఎందుకు అంటే అసలు కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో ఏం చెప్పింది? మేము అధికారంలో వస్తే మొదటి సంవత్సరంలోనే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు. వీళ్ళు వచ్చి 2.5 సంవత్సరాలు అయింది. కనీసం వీళ్ళు 20,000 ఉద్యోగాలు కూడా ఇవ్వనటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు ప్రభుత్వం కానీ, రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మేము 70,000 పైన ఉద్యోగాలు ఇచ్చామని చెప్తున్నారు. ఇవి మీరు ఇచ్చినటువంటి ఉద్యోగాలు కాదు. గత ప్రభుత్వంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఇచ్చినటువంటి నోటిఫికేషన్లకు మీరు నియామక పత్రాలు ఇచ్చారు తప్ప మీరు కొత్తగా కల్పించినటువంటి ఉద్యోగాలు ఏం లేవు. అందుకే మేము అడుగుతున్నాం. ఈరోజు నిరుద్యోగులు ఆందోళనలో ఉన్నారు. ఆత్మహత్యలు చేసుకునేటువంటి పరిస్థితి ఉంది. పస్తులు ఉండి 5 రూపాయల భోజనం చేసుకుంటూ ఎప్పుడు ఉద్యోగాలు వస్తాయో అనేటువంటి నోటిఫికేషన్లు వస్తాయనేటువంటి ఆందోళన ఉన్నారు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకునేటువంటి పరిస్థితి తెలంగాణలో ఉంది. మరి ఇదే సిచ్యువేషన్ కోసం మాత్రం రీసెంట్ టైమ్స్లలోనే ప్రభుత్వం నుంచి ఒక ఏమన్నారనంటే 2 monthsకి ఒకసారి మేము నోటిఫికేషన్స్ ఇస్తూ ఉంటాము అని చెప్పారు కదా. మరి దీన్ని ఏమంటారు? అది చెప్పడము, ఆ తర్వాత కొన్ని నోటిఫికేషన్స్ అనేది విడుదల చేశారు కదా. దాదాపు ఒక 300 నోటిఫికేషన్స్ దాకా వచ్చాయి కదా, పోస్టులు వచ్చాయి కదా, 300 పోస్టులు. 300, 500 కాదు పోస్టులు. వీరు చెప్పినటువంటి మాట మీద ఉండని మేము అడుగుతున్నాం. ఇంకొత్తగా మేము నిరుద్యోగుల తరపున మేము అడగట్లేదు. మీ నిరుద్యోగులు అడగట్లేదు. ఈ ప్రభుత్వమే ఇచ్చింది కదా. మీరే చెప్పారు కదా, మొదటి ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు. ఈరోజు ఖాళీలు ఉన్నటువంటి ఉద్యోగాలు భర్తీ చేయడానికి ఎందుకు రేవంత్ రెడ్డి గారు మీకు ఇబ్బంది అవుతుంది? ఈరోజు నిండు అసెంబ్లీలో మీరు జాబ్ క్యాలెండర్ ప్రకటించారు కదా. ఎందుకు జాబ్ క్యాలెండర్ను అమలు చేయట్లేదు? కొత్తగా జాబ్ క్యాలెండర్ని వేయట్లేదు అంటే ఈ ప్రభుత్వంకు నిరుద్యోగుల మీద ప్రేమ లేదు. అందుకే ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వట్లేదు, కాలయాపన చేస్తుంది. ఈరోజు తెలంగాణలో ప్రస్తుతం నిరుద్యోగ అంశానికి సంబంధించిన దాంట్లో పోలీసు ఉద్యోగాలు, కానిస్టేబుల్, ఎస్ఐ ఉద్యోగాలకు సంబంధించి సుమారుగా 20,000 పైన ఉద్యోగాలు ఖాళీలు ఉన్నాయి. వీళ్ళు కేవలం 5,000, 7,000 వేసి కాలయాపన చేసి మళ్ళొక నోటిఫికేషన్ వేసి ఇట్లా ప్రొలాంగ్ చేయాలనుకుంటున్నారు. కానీ ఈరోజు లక్షల మంది ఎదురు చూస్తున్నారు కదా. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో 1 టైం రిజిస్ట్రేషన్ చేసుకున్నటువంటి వాళ్ళు 30 లక్షల పైన ఉన్నారు. అరే ఇంతమంది నిరుద్యోగులు ఎదురు చూస్తున్నప్పుడు మీరు 5,000 ఉద్యోగాలు ఇస్తే ఎవరికి సరిపోతాయి? ఇక్కడ ఉద్యోగాల ఖాళీలు ఉన్నాయి కదా. ఖాళీగా ఉన్నటువంటి ఉద్యోగాలు అయ్యి అంటున్నాం. మేము కొత్తగా గొంతమ్మ కోరికలు అడగట్లేదు. మాకు ఎమ్మెల్యే సీటు, ఎమ్మెల్సీ సీటు లేదంటే మన రేవంత్ రెడ్డి వాళ్ళ బ్రదర్ దోచుకుంటున్నటువంటి సొమ్ములు మేము వాట అడగట్లేదు. మేము ఖచ్చితంగా మా నిరుద్యోగుల హామీని అడుగుతున్నాం కాబట్టి ఆ హామీలకు సంబంధించినటువంటి వాటిని నెరవేర్చని చెప్తున్నాం. అంటే ఈ రీసెంట్ టైంలలో కూడా ఆల్మోస్ట్ నిరుద్యోగులందరూ కూడా వెళ్ళి ముట్టడించడం ప్రయత్నాలు అయితే జరిగాయి. అటు టీజీపీసీ బోర్డుని కానివ్వండి, లేకపోతే ఆ బోర్డులన్నీ కూడా నిరుద్యోగులందరూ ముట్టడిస్తున్నప్పుడు అందరినీ లిఫ్ట్ చేయడము, ఆ తర్వాత ప్రతిపక్షాల నుంచి కూడా అటు కేటీఆర్ నుంచి కొంచెం సపోర్ట్ రావడం, అటు కవిత నుంచి బీఆర్ఎస్ పార్టీ నుంచి సపోర్ట్ రావడం, అటు తీన్మార్ మల్లన్న కూడా దీని గురించి మాట్లాడడం, ఇలా ఏదో ఒక విషయాలలో అయితే ఏదో ఒక సిచ్యువేషన్స్లలో ప్రతిపక్షాలు కూడా ఇటు నిరుద్యోగులను సపోర్ట్ చేసుకొస్తున్నారు కదా. మరి దీన్నేమంటారు? తెలంగాణలో నిరుద్యోగ సంబంధించి రోజు ఆందోళన జరుగుతుంటాయి. ఈ ప్రభుత్వం ప్రజాప్రభుత్వం, ఫ్రెండ్లీ ప్రభుత్వం అని చెప్తుంది. కానీ నిరుద్యోగులు మాత్రం గొంతు కోసే ప్రభుత్వం లాగా మాకు అర్థమవుతుంది. ఈరోజు తెలంగాణలో ఒక్క మాటలో చెప్పాలంటే ఇది ప్రజాప్రభుత్వం కాదు. తెలంగాణలో అత్యంత నిర్బంధ ప్రభుత్వం లాగా కనబడుతుంది. ఈరోజు నిర్బంధాన్ని అమలు చేస్తున్నారు, నిరుద్యోగులను వేధిస్తున్నారు. నిరుద్యోగ నాయకులను ఎక్కడికక్కడికి అరెస్ట్ చేసి నిర్బంధించి కేసులు పెట్టి వేధించేటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు నిరుద్యోగుల హక్కుల గురించి మాట్లాడితే ట్రోలింగ్ చేసేటువంటి పరిస్థితులు అత్యంత దుర్మార్గంగా ఈరోజు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వ పాలన ఉంది. అందుకే ఈరోజు ప్రతిపక్షాలు మొత్తుకుంటున్నాయి. ఈరోజు సిపిఎం తెలంగాణ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో కూడా ఈ నెల 15వ తేదీన ఇందిరా పార్క్ దగ్గర నిరుద్యోగ ధర్నా కార్యక్రమాన్ని కూడా నిర్వహించడం జరుగుతుంది. ఈరోజు ప్రతిపక్ష పార్టీలు, అన్ని పార్టీలు, అది టీఆర్ఎస్ అయితేంది, కవిత అయితేంది, మిగతా తీర్మార్ మల్లన్న కానీ ఎవరు కానీ ఈరోజు నిరుద్యోగులకు అండగా ఉన్నారు. ఈరోజు కమ్యూనిస్ట్ పార్టీలు అండగా ఉన్నాయి. ఖచ్చితంగా నిరుద్యోగులు ఈ పార్టీల ఉద్యమంతో ఖచ్చితంగా నిరుద్యోగుల హక్కుల సాధన కోసం, నిరుద్యోగ నోటిఫికేషన్ల సాధన కోసం ఈరోజు మేము పోరాటం చేస్తాం. కాబట్టి రాష్ట్రంలో వీళ్ళు యూత్ డిక్లరేషన్ ప్రకటించారు. వీళ్ళు ఎన్నికలకు ముందు యూత్ డిక్లరేషన్లో నిరుద్యోగ భృతి అమలు చేస్తామని చెప్పారు. మరి ఎక్కడ పోయింది రేవంత్ రెడ్డి గారు? నిరుద్యోగ భృతి ఎక్కడ పోయింది? అదేవిధంగా రాజీవ్ యువ వికాస్ పథకం కింద రుణాలు ఇస్తామని చెప్పారు.
తెలంగాణ రాష్ట్రంలో సుమారుగా 16 లక్షల మంది ఈరోజు రాజీవ్ యువ వికాస్ రుణాల కోసం ఎదురు చూస్తున్నారు. వీళ్ళు ఒక్క పైసా కూడా ఇప్పటికీ విడుదల చేయనటువంటి పరిస్థితి లేదు. గత బడ్జెట్లో కూడా రాజీవ్ యువ వికాస్కి సంబంధించినటువంటి దానికి నిధులు కేటాయించారు. ఆ నిధులు ఎక్కడ పోయినాయి? మళ్ళీ కొత్తగా బడ్జెట్ వచ్చింది, దీనిలో కూడా బడ్జెట్లో నిధులు కేటాయించారు. అయినా కాలయాపన చేస్తున్నారు. అంటే ఈరోజు నిరుద్యోగులను వంచే విధంగా ఈరోజు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఉంది. ఈరోజు నిరుద్యోగులు గట్టిగా మాట్లాడితే నిరుద్యోగుల మీద దాడి చేసి ఎండ్రిని దాగైనటువంటి అసభ్యకరమైనటువంటి లేదా కించపరిచేటువంటి విధంగా ఈరోజు పాలక వర్గాలు రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నాడు. ఈరోజు మేము ఒకటే అడుగుతున్నాం, రేవంత్ రెడ్డి నిరుద్యోగులు కాదు ఎండ్రిని దాగేది, నీ ప్రభుత్వానికి నీకే దాపిస్తారనేటువంటి విషయాన్ని మాత్రం గుర్తుపెట్టుకొని జాగ్రత్తగా ఉండాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అదే సందర్భంలో మేము ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వంతో పాటు కేంద్ర ప్రభుత్వ శాఖలో ఉన్నటువంటి ఉద్యోగాలను కూడా ఖాళీలు భర్తీ చేయాలని మేము కోరుతున్నాం. అయితే ఈరోజు ఈ మధ్యకాలంలో బీజేపీ ఎంపీ రఘునందన్ రావు గారు నిరుద్యోగులు ఉద్యోగాలంటే మన గోకుల్ చాట్లో పానీపూరీలు వేసుకోవడం కూడా ఒక పెద్ద ఉద్యోగం, లక్షల రూపాయలు సంపాదించవచ్చు అని చెప్తున్నాడు. మీ ఉస్మాన్ యూనివర్సిటీ ఈ ఆర్ట్స్ కాలేజ్ గడ్డ నుంచి చెప్తున్నాం, మీ కుటుంబంలో ఎవరైనా మరి ఉద్యోగాల కోసం రఘునందన్ రావు గారు మీ పిల్లల్ని విదేశాల్లో చదివించడం ఎందుకు? ఆ గోకుల్ చాట్లో పానీపూర్లు లేదంటే బజ్జీలు వేయడం, పకోడీలు వేయడం అట్లాంటి ఉద్యోగాల్లో మీ కుటుంబం బీజేపీ కార్యకర్తలను అట్లాంటి ఉద్యోగాల్లో నియమిస్తే మంచిది కదా. మరి మీరు ఎందుకు అంటే మీకు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ విద్యార్థులు నిరుద్యోగులు అంటే ఇంత చులకన? అంటే ఈరోజు పాలక వర్గాలు అది మోడీ నుంచి మొదలుకుంటే రేవంత్ రెడ్డి నిరుద్యోగులను మోసం చేసేటువంటి విధానాలు కనబడుతున్నాయి. అందుకే మేము నిరుద్యోగులు ఐక్యంగా ఉద్యమిస్తాం. ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఎవరి వల్ల వచ్చింది? మా నిరుద్యోగుల పోరాటం వల్ల, మా విద్యార్థుల పోరాటం వల్ల, మా ఆత్మ బలిదానాల వల్ల. ఇదే ఆర్ట్స్ కాలేజీ కాడ ఇదే చెట్టుకు మా తెలంగాణ రాష్ట్రం వస్తే మా బతుకులు మారుతాయని ఇదే చెట్టుకు సంతోష్ ఊరేసుకుని చనిపోయినటువంటి సంఘటన ఉంది. ఇక్కడ శ్రీకాంతాచారి, వేణుగోపాల్ రెడ్డి, అనేక మంది విద్యార్థులు నిరుద్యోగుల ఆత్మ బలిదానాల వల్ల వచ్చిన రాష్ట్రంలో ఈరోజు రేవంత్ రెడ్డి చెప్పాడు కదా, నిరుద్యోగులారా మీరు 30 లక్షల మంది ఉన్నారు, మీ కుటుంబంలో ఇద్దరిని కలుపుకుంటే 90 లక్షల మంది అవుతారు, 90 సీట్లు వస్తాయి, 90 సీట్లలో ఇందిరమ్మ రాజ్యం వస్తుంది, ప్రజాప్రభుత్వం వస్తుంది, మీరు రాగానే మీరు వచ్చుడితోనే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తే మీ బతుకులు మారుతాయని భరోసా ఇచ్చాడు కదా. మరి ఎక్కడ పోయింది రేవంత్ రెడ్డి గారు మీ హామీ అని ఈ సందర్భంగా అడుగుతున్నాం. ఆనాడు అశోక్ నగర్కు వాళ్ళ జాతీయ నేత అయినటువంటి రాహుల్ గాంధీ వచ్చారు. రాహుల్ గాంధీ వచ్చి నిరుద్యోగుల చేతిలో చేసి భరోసా ఇచ్చి ఛాయదాయి మీకు ఉద్యోగాలు ఇస్తాం, మీకు అండగా ఉంటాం, అది ఇదని మాట్లాడినటువంటి రాహుల్ గాంధీ గారు మరి మీ ప్రభుత్వం ఇన్ని రోజులైనా కూడా మరి ఉద్యోగాలు కల్పించట్లేదంటే నువ్వు రేపు భవిష్యత్తులో ఏ ముఖం పెట్టుకొని తెలంగాణ రాష్ట్రంకి వస్తావు అనేటువంటి విషయాన్ని కూడా తేల్చుకోవాలి. ఖచ్చితంగా మేము నిరుద్యోగులుగా సంఘటితంగా ఉన్నాం. దిల్సుఖ్ నగర్ అయినా, అశోక్ నగర్ అయినా, ఉస్మాన్ యూనివర్సిటీలో నిరుద్యోగుల ఐక్య కార్యాచరణగా రేపు భవిష్యత్తులో ఏర్పడతాం. ఖచ్చితంగా ప్రభుత్వం ఈ నిరుద్యోగ హామీల సాధ్యమైనంత వరకు నోటిఫికేషన్ల కోసం మేము ఐక్యంగా ఉద్యమిస్తామని ప్రభుత్వానికి హెచ్చరిక జారీ చేస్తున్నాం. అంటే ఈ నెల 15వ తారీఖున జరిగే ఒక ధర్నా కూడా అందరూ కలిసి చేస్తున్నారా? ఇక్కడ ఉన్న నిరుద్యోగులందరూ కూడా ఖచ్చితంగా నిరుద్యోగులు ఇప్పటికే సిపిఎం తెలంగాణ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ధర్నా మద్దతు కోసం నిన్న సిపిఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ గారు ఉస్మాన్ యూనివర్సిటీకి రావడం జరిగింది. ఉస్మాన్ యూనివర్సిటీలో నిరుద్యోగులతో మాట్లాడారు. అదేవిధంగా ఉస్మాన్ యూనివర్సిటీలో ఉన్నటువంటి విద్యార్థి సంఘాలను మద్దతు ఇవ్వని కోరడం జరిగింది. మేము కూడా ఖచ్చితంగా ఉస్మాన్ యూనివర్సిటీలో ఉన్నటువంటి విద్యార్థి సంఘాలు నిరుద్యోగ జేఏసీ నుంచి సిపిఎం చేస్తున్నటువంటి ధర్నా కార్యక్రమానికి మద్దతు ప్రకటించాం. ఈరోజు ప్రజా సంఘాలు కానీ, విద్యార్థి సంఘాలు కానీ, నిరుద్యోగ జేఏసీలు కానీ అన్నీ ఆ ధర్నా కార్యక్రమానికి మద్దతు పలుకుతున్నాం. మీ మీడియా ఛానళ్ళ ద్వారా కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగులారా, విద్యార్థి మిత్రులారా, మనం కలిసి పోరాడదాం. రేపు జరగబోయేటువంటి సిపిఎం ధర్నా కార్యక్రమాన్ని కూడా జయప్రదం చేద్దాం. రేపు సిపిఎం పార్టీతో పాటు ఇంకా ఎవరైనా, ఏ పార్టీలైనా, ఏ ప్రజా సంఘాలైనా, ఏ జాకులైనా ఈ నిరుద్యోగ అంశాన్ని ఎత్తుకుంటే ఖచ్చితంగా మనం కలిసికట్టుగా ఆ ఉద్యమంలో మమేకం అవుదామని కూడా ఈ సందర్భంగా మేము నిరుద్యోగులకు పిలుపునిస్తున్నాం. అంటే ఇంతకు ముందు కూడా ఇలాంటివి చాలానే జరిగాయి. ముట్టడి జరగడం కానీ, లేకపోతే నిరుద్యోగులందరూ ధర్నా చేయడాలు, ఇక్కడ నుంచి ర్యాలీలు చేయడాలు, ఇలాంటివి మనం చాలానే చూసాం. కానీ ఇప్పటిదాకా ప్రభుత్వము ఏ నిరుద్యోగుల పట్ల కూడా అంత పాజిటివ్ రెస్పాన్స్ అనేది అంతగా ఇవ్వలేకపోయింది. అంటే మీరు ఆశించినంత రాలేదు. మరి ఇప్పుడైనా అంత మీరు ఆశించినంత ఫలితాలు దక్కుతాయని మీరు అనుకుంటున్నారా? ఖచ్చితంగా మేము ఆశిస్తున్నాం. ఎందుకంటే పోరాటాల వల్లనే తెలంగాణ రాష్ట్రం సాకారమైంది. ఆనాడు నిరుద్యోగుల పోరాటం వల్లనే కేసీఆర్ ప్రభుత్వం ఫామ్ హౌస్కు పరిమితం అయిపోయింది. ఖచ్చితంగా మా పోరాటాలు అనేది సాధ్యమైతే, పోరాటాలే మాకు చరిత్ర మొత్తం పోరాటాల ద్వారానే హక్కులు సాధించుకున్నటువంటి ఘనత ఉంది. అది మన కళ్ళ ముందు కనబడేటువంటి నిజం
కాబట్టి భవిష్యత్తులో రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీద కూడా మా నిరుద్యోగ పోరాటం కొనసాగుతుంది. వీళ్ళు నిరుద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వకుండా మోసం చేసి గొంతు కోసేటువంటి ప్రయత్నం చేస్తే రేపు రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని కూడా బంగాళాఖాతంలో లేకపోతే బొంద పెట్టేటువంటి ప్రయత్నం కూడా ఖచ్చితంగా జరుగుతుంది. కేసీఆర్ ప్రభుత్వానికి ఏ రకంగా గుణపడడం జరిగిందో అదే గుణపాఠం ఈ ప్రభుత్వానికి కూడా నిరుద్యోగుల వైపు నుంచి జరుగుతుంది. ఖచ్చితంగా ఊరూరు గ్రామ పల్లె నిరుద్యోగులు మోసం చేసినటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వ విధానాలను ఎండగట్టే విధంగా కార్యాచరణ ఉస్మాన్ యూనివర్సిటీ వేదిక నుంచి స్టార్ట్ అవుతుంది. కాబట్టి ఇప్పటికైనా ఈ ప్రభుత్వం మేల్కోవాలి, నిరుద్యోగుల హామీలు నెరవేర్చాలని కూడా ఈ సందర్భంగా మేము కోరుతున్నాం. నిరుద్యోగుల అంశం మీద మాట్లాడడానికి ఉస్మానియా నుంచి అనిత ముదిరాజ్ అయితే ఉన్నారు, వారితో మాట్లాడి తెలుసుకుందాము. సో చెప్పండి, ఏంటి పరిస్థితి అసలు? తెలంగాణలో అయితే నిరుద్యోగుల అంశం ఎత్తితే మాత్రం అందరూ కూడా మాకు ఈ ప్రభుత్వము అన్యాయం చేసిందని చెప్తున్నారు కదా. సో అన్యాయం చేసిందని ఎందుకు అనుకుంటున్నారు? అన్యాయం ఎందుకు అనుకుంటున్నాం అంటే, ఇక్కడ ఏం చెప్పిండంటే మేనిఫెస్టోలో 2 లక్షల ఉద్యోగాలు సంవత్సరము, మా ప్రభుత్వం ఏర్పడిన సంవత్సరం లోపు మేము 2 లక్షల ఉద్యోగాలు రిలీజ్ చేసామన్నాడు. కానీ ప్రస్తుతం ఈ రాష్ట్రంలో చూసుకున్నట్లయితే ముందే చెప్పిండు ఒక 5,000 నోటిఫికేషన్తో పోలీసు నోటిఫికేషన్ రిలీజ్ చేస్తామని. పోలీసు 5,000తో అన్నాడు. మేము మళ్ళీ ఫైట్ ధర్నాలు అవన్నీ చేసి మళ్ళీ 2,000 పెంచి 7,000తోని పోలీస్ నోటిఫికేషన్ రిలీజ్ చేస్తామని అంటాడు. అంటే 7,000 ఎక్కువ పోస్టులు ఉండేదే ఈ పోలీసు డిపార్ట్మెంట్కి. అలాంటి డిపార్ట్మెంట్ నుండే 7,000 రిలీజ్ చేస్తే ఇంకా ఆయన చెప్పిన మాట ఏడ నిరూపించుకుంటాడు. సో దీనిపైన మాకు ఇది సమ్మతిగా లేదు. అంటే నిరుద్యోగులని మోసం చేస్తున్నారా అని అంటున్నారా మీరు? 100% చేస్తుండ్రు నిరుద్యోగులు. అందరూ ఎన్నో ఏళ్ళ నుండి దీనికోసమే చదువుతున్నారు. ఇప్పుడు లైబ్రరీలో కూడా చూసుకున్నట్లయితే చాలా మంది చదువుతారు, ఎన్నో ఏళ్ళ నుండి చదువుతారు. ఉన్న ఏజ్ని కూడా తక్కువ చేసి నా పోస్టులు ఇస్తుంటుండు. 34 ఏజ్ ఉండే పీసీది, దాన్ని 32కు చేసిండు. అంటే ఇప్పుడు మోసం ఎవరికి జరుగుతుంది? వాళ్ళకి కదా. మళ్ళీ ఈయన అంటాడు ఇప్పుడు 7,000 ఉద్యోగాలతో నోటిఫికేషన్ రిలీజ్ చేస్తా, తర్వాత మళ్ళీ 2 ఏళ్ల లోపు మళ్ళీ డిపార్ట్మెంట్ నుండి నోటిఫికేషన్ రిలీజ్ చేస్తాడు అంటాడు. అంటే ఏజ్ ఈయన కోసం ఆగుతుందా? ఆయన అప్పుడు రిలీజ్ చేస్తే ఈయన పదవి అయితే ఉంటుంది 5 ఏళ్ల వరకు, కానీ వాళ్ళ ఏజ్ ఉంటుందా? ఏజ్ డిపార్ట్మెంట్కు ఏజ్ చాలా తక్కువ ఉంది చూసుకున్నట్లయితే. ఆ ఏజ్ ఎప్పుడు ఉండదు. ఆ ఏజ్ని కూడా పెంచుతలేడు. గతంలో కేసీఆర్ పెంచిండు, ఇప్పుడు ఈయన కూడా పెంచమను. ఉన్న ఏజ్ని ఉంచమను, కానీ ఇంకా తగ్గిస్తుండు. నిరుద్యోగులను నట్టింటో ముంచుతుండు. అంటే నిరుద్యోగులే మమ్మల్ని గెలిపించి నిరుద్యోగుల కోసం మేము పెద్దపీట వేస్తామని చెప్పి అటు ఒక పక్కనేమో రేవంత్ రెడ్డి గారేమో నిరుద్యోగుల గురించి మంచిగా చెప్తుంటే, ఇటు నిరుద్యోగులందరూ కూడా ఆయనకి వ్యతిరేకంగా మాట్లాడాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందంటారు? ఆయనది పతనం ఇప్పటి నుండే స్టార్ట్ అయింది. ఎందుకంటే మా నుండి ప్రభుత్వానికి వచ్చిండు, మా మాటలిని మాకు అనుకూలంగా ప్రభుత్వాన్ని నడపాలి. కానీ మాకు అనుకూలంగా ప్రభుత్వాన్ని నడపకుండా ఆయనకి ఇష్టం వచ్చినట్టు ప్రభుత్వాన్ని నడుపుతుండు. సో అది అనమాట. అంటే మీకు అనుకూలంగా అంటే ఏ విధంగా? మా నిరుద్యోగులకు ఏవైతే డిమాండ్ ఉన్నావో, ఏవైతే జాబులు కావాలనుకుంటారో ఆ జాబులు ఇస్తే మాకు బాగుంటది. మాకు మంచిగా చేస్తుండు కాబట్టి నెక్స్ట్ కూడా గెలిపించుకుంటాం నిన్న అనే ఆలోచన మాకు వస్తుంది. కానీ మేము దేనికోసం నిన్ను కేసీఆర్ని పక్కన పెట్టి నిన్ను గెలిపించుకున్నాం? ఉద్యోగాలు వేస్తామనే కదా ఆశతోని. ఆ యొక్క మెయిన్ కలపైననే ఈయన మన్ను కొడుతుండు. అంటే 2 నెలలకు ఒకసారి నేను నోటిఫికేషన్ ఇస్తా అని చెప్పి రీసెంట్ గా అనడం జరిగింది. అన్న తర్వాత ఒక నోటిఫికేషన్ ఆల్రెడీ రిలీజ్ చేశారు. దాదాపు 300 పోస్టుల దాకా కూడా రిలీజ్ అయ్యాయి కదా. మరి దీన్ని ఏమనొచ్చు? 300 పోస్టులు ఏ దాంట్లో లేవు. అందులో మొత్తం 30-20 పోస్టులలో ఒక్కొక్క దాంట్లో ఉన్నాయి. అంటే చాలా లక్షల మంది ప్రిపేర్ అయ్యే దాంట్లో అవి ఉంటే సరిపోతాయా? 2.5 మీరు అంటారు 2 ఏళ్ళకోసారి అవి చాలా తక్కువ పోస్టులు ఉంటాయి. ఆ పోస్టులు ఆ ఒక ఉద్యోగాలలో ఇందులోనే ఎక్కువ ఉంటాయి. ఇవి కావాల్సింది మెయిన్ గా. ఆయన ఇంకేమంటాడు ఇప్పుడు తర్వాత వేసంటే ఇవన్నీ పిచ్చి మాటలు వద్దు, ఇప్పుడు ఏదో రిలీజ్ చేసేది ఏదో ఒకటేసారి రిలీజ్ చేయమని కూడా మేము హెచ్చరిస్తున్నాం. ఓకే, అంటే నెక్స్ట్ ఇప్పుడు ధర్నా ఉండబోతుంది అని అంటున్నారు. మరి 15వ తారీఖు దానికి మీరు మద్దతు ఇస్తున్నారా? 100% ఇస్తాము. దానికి అందరితో నిరుద్యోగులు అందరితో ధర్నా జరుగుతుంది, పెద్ద ఎత్తున జరుగుతుంది. ఒక రాష్ట్రంపై ఉన్నటువంటి అసమ్మతి తెలపడానికి ధర్నా ఘోరంగా జరుగుతుంది.